2014 ఫిబ్రవరి 1కి మన స్థానిక సంస్థల సర్పంచుల యొక్క పదవి కాలం ముగిసిపోయింది. ఇప్పటి వరకు ఎలక్షన్లు నడవలేదు, ఎలక్షన్లు పెట్టలేదు. ఆ సర్పంచులు కూడా బిల్లులు కావాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేశారు. ఈరోజు తీర్పిచ్చింది హైకోర్టు ఖచ్చితంగా సెప్టెంబర్ 30లోగా ఎలక్షన్లు పెట్టాలని చెప్పి. అసలు నిజంగా ఎందుకు పెట్టలేదు? ఇన్ని అంటే సంవత్సరంన్నర గడిచిపోతుంది, దాదాపు 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ప్రభుత్వం ఏ ఆలోచన మీద పెట్టలేదు అనుకోవచ్చు అన్న? వాస్తవంగా 6 గ్యారెంటీలు 13 హామీలు అయితే 100 రోజుల్లో చేస్తాం. మాకు సంపద సృష్టించడం తెలుసు, ప్రభుత్వాన్ని నడపడం తెలుసు, మా దగ్గర అనేక రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి, ఇది సుదీర్ఘంగా పరిపాలించిన పార్టీ కనుక ఆ సంపద ఉంది అని చెప్పి ముబ్బడిగా ఇచ్చిన హామీలను వారు విధించుకున్న గడువు ఏదైతుందో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు ప్రజల్ని నివ్వెరపరిచేది, ఆశ్చర్యపోయేలా. లంకెల బిందెలు ఉన్నాయనుకున్నాం, సెక్రటేరియట్లా అప్పులమయం చేసిరు మొత్తం. ఈ రాష్ట్రం అంతా అప్పులమయం చేసిరు, డబ్బులు లేవు. ఆఖరికి ఉద్యోగస్తులు అడిగితే కూడా మాకు ఇస్తామన్న హామీలు ఏమైనా కోసుక తింటారా, ఢిల్లీకి పోతే ఎవరు నమ్మేటట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఏమన్నా చెప్పులు కూడా ఎత్తుకపోతామోననే భయంతో ఢిల్లీలో ఉన్నారు అని ఈ వికృత చేష్టలు, వికృత మాటలు, ప్రభుత్వాధినేతగా ప్రదర్శించిన బేలతనం ప్రజలకి అర్థమైపోయింది. ఇక వీడు చేయడు. తర్వాత రీసెంట్గా మాట్లాడిన మాటలేంది, నా కోరిక అయితే నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ గారు కుర్చీ గుంజుకోవాలనుకున్నా, ఆ సీట్లో కూర్చోవాలనుకున్నా, నేను ముఖ్యమంత్రి కావాలనుకున్నా, నా ఆకాంక్ష నెరవేరింది, నా జీవిత చిరకాల సాఫల్యం నెరవేరిందని మాట్లాడిన తీరు. ఇది మా కోసం కాదు, మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి పనిచేస్తున్న ప్రభుత్వం కాదు, ఆయన దూల తీర్చుకోవడం కోసం ఏర్పడిన ప్రభుత్వం అని చెప్పని ప్రజలు అర్థం చేసుకోవడం, ప్రజల్లో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతని ఏదో రకంగా కాలం వెలవెచ్చుతూ డైవర్షన్ పాలిటిక్స్, కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన, కేసీఆర్ గారి పాలన పైన అనేకమైన కమిషన్లు వేయడం, ఇంకా ఆ కుటుంబం కేసీఆర్ గారు అవినీతికి పాల్పడిందని ఆ తవ్వే విధానం, ఆ కమిషన్ కేసులు పెట్టే విధానం, నిత్యం బహిరంగ సభల్లో పాలనను వదిలేసి, సంపదను సృష్టించడం వదిలేసి, ఇచ్చిన హామీల అమలును వదిలేసి మాట్లాడే తీరు అర్థమైపోయి స్థానిక ఎన్నికలు పెడితే ప్రజలు బొంద పెడతారు కనుక కాస్త బ్రీతింగ్ టైం ఉండాలని కాలయాపన చేస్తూ పోవడం జరిగింది. ఆ మాజీ సర్పంచులు వాళ్ళందరూ కూడా మన రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర నిధులు, ఈ ఫైనాన్స్ కమిషన్ ఉంటాయి, 15th ఫైనాన్స్ కమిషన్, 16th ఫైనాన్స్ కమిషన్, ఇప్పుడు ఇవన్నీ కమిషన్లే. కేంద్రం నుంచి రావాల్సిన అనేక నిధులు రాకపోవడం, ఆ స్థానిక సంస్థల పరిపాలన మొత్తం కూడా ఎక్కడికక్కడికి స్తంభించిపోవడం అనేది కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. కోర్టుకు వెళ్ళారు. ఆఖరికి నిన్న కోర్టు మొట్టికాయలు వేసి ఇవాళ తీర్పిస్తే ఇవాళ ఎన్నికలు నిర్వహించే దౌర్భాగ్య స్థితికి ఈ ప్రభుత్వం చేరింది. అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక మంచి ఆలోచన చేపట్టింది, 42% రిజర్వేషన్ అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తుందంట. ఒకవేళ ఇన్ కేసు అది కానప్పటికీ కూడా పార్టీల పరంగా 42% రిజర్వేషన్ అమలు చేసి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు పెడతామంటుంది కదా. వాస్తవంగా ఏంటంటే మొన్న మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు మాట్లాడింది మీరు ఫాలో అయినరో లేదో, ఏమన్నాడు అంటే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో ఉండకపోవచ్చు, ఇది రిజర్వేషను కేంద్రం నుంచి తేలాలి, ఇది చట్టబద్ధత కల్పించాకే ఎన్నికలకు పోయే అవకాశం ఉందని చెప్పని అన్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటింతలా స్థానిక ఎన్నికలు పెట్టే ఉద్దేశంలో లేకుండే, ఇవాళ కోర్టు చెప్పింది కాబట్టి పెట్టే అవకాశం వచ్చింది. కానీ ఈ చట్టబద్ధత ఏర్పడేంత మేరకు ఎన్నికలు వాయిదా వేయాలనే దృష్టితోటి ప్రభుత్వం ఉండే. ఇక ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేటివి, ఇప్పుడు మన బీఆర్ఎస్ ఉంది, గతంలో మనం లెక్కలేసి చూస్తే 42% 60% మనం బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాం. ఇప్పుడు కూడా 50% ఎబోనే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. రిజర్వేషన్లు కూడా మనం లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ
ఆ నామినేటెడ్ పోస్టుల మార్కెట్లలో కానీ మహిళలు కూడా మనం రిజర్వ్ చేసాం. ఇప్పుడు ఇంతమందికి న్యాయం చేస్తే బీఆర్ఎస్ పార్టీకి ఒక ముద్ర వేసారు కదా, కుటుంబ పాలన చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు అని చెప్పి కరాఖండి అంటే గత నుంచి ఎప్పటిదాకా మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏంది కుటుంబ పాలన గురించి మాట్లాడడం ఏంది? కుటుంబ పాలనకి పునాది వేసి నడిపేదే కాంగ్రెస్ కదా. కాబట్టి కుటుంబ పాలన అన్నంత మాత్రాన కుటుంబం నిలబడాలని లేదు. చాలా చోట్ల మనం చూస్తున్నాం, ఎంత ప్రమోట్ చేసినా నిలబడాలని లేదు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఈ కుటుంబం అంటే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ వారు ఉద్యమంలో అనేక సంవత్సరాలు పనిచేయడం, ప్రజాభిమానాన్ని చురగొనడం, ప్రజల చేత అనేక దఫాలుగా ఎన్నిక కాబడడం, ప్రజాక్షేత్రంలో గెలిచారు కదా, ఏదో నామినేటెడ్ పోస్టులలో లేరు కదా. కాబట్టి ఆ రకమైన ముద్ర వేయాలని, సమర్థత లేకున్నా కూడా బలిమిగా తీసుకొచ్చి కుర్చీలలో కూర్చోబెట్టడం అనేది లేదు కనుక అది బలహీనమైనటువంటి ఒక వాదన తప్ప వారు ఎంచుకున్న అత్యంత కీలకమైన అంశం అంటే తెలంగాణ ప్రజలు అవినీతి మీద మాట్లాడితే, కేసీఆర్ గారి కుటుంబం మీద మాట్లాడితే రాజకీయంగా లబ్ధి పొందగలుగుతామని చెప్పని మాట్లాడమే తప్ప ఇప్పుడు 2 ఏళ్ళుగా వస్తుంది అనేకమైన కమిషన్లు, అనేకమైన విచారణలు, ఏసీబీ ద్వారా, ఈడీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎన్నో దాడులు చేసి విచారణ చేశారు. ఎన్ని కోట్లు దొరకబట్టారు, ఎంత అవినీతిని దొరకబట్టారు. రోజు తవ్వి 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 లీకేజీలు ఇచ్చి పేపర్లలో టీవీలలో రాయించడం అనుకూలమైన ఛానళ్ళ ద్వారా తప్ప దొరకబట్టింది ఏంది? నిజంగానే అంత అవినీతి వారు ఎన్నికల్లో మాట్లాడినట్టు నిత్యం మాట్లాడినట్టు కేసీఆర్ గారు కుటుంబం కనుక అవినీతికి పాల్పడితే, అక్రమాలకు పాల్పడితే ఇంతకాలం పడుతుందా? 2 ప్రభుత్వాలు వ్యతిరేకమే కదా. కేంద్రంలో బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్, 2 కుమ్మక్కై దాడులు చేసి కేసులు పెడుతున్నారు కదా. ఏం దొరకబట్టారు అంటే నడుస్తుంది కదా చర్చ. ఫోన్ ట్యాపింగ్ చేయవలసినంత అవసరం ఎందుకు వచ్చింది? నిజంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తే ప్రభుత్వం నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేస్తే, ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏదో దుర్మార్గాలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి అంటే మేము అధికారాన్ని కోల్పోకపోదుం కదా, వారి డబ్బు పంచకపోవు కదా. చాలామంది నేతలు పార్టీ మారినరు, ఆపుకోగలిగే వాళ్ళం. పిసిసి చీఫ్ చెప్పింది అబద్ధం. వాళ్ళు ఏం నిజాలు చెప్తున్నారు కనుక నిత్యం మాట్లాడేది అబద్ధాలే కదా. అబద్ధాల ప్రచారంలో భాగంగానే కదా వాళ్ళ అధికారంలోకి వచ్చింది కూడా. మరి నిజంగా డబ్బులు అంత దిగ్బంధం చేసి ఇన్ని వందల ఫోన్లని విని మరి దిగ్బంధం చేస్తే మరి కాంగ్రెస్ పార్టీ కూడా డబ్బులు ఇచ్చిందే. కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇయ్యే నియోజకవర్గం ఏదైనా ఉందా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డబ్బులు పంచని నియోజకవర్గం ఏదైనా ఉందా? అభ్యర్థి ఉన్నారా? ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కోట్లాది రూపాయల డబ్బులు ఎన్నికల్లో పంచారు కదా, మందు కూడా పంచారు కదా. మరి అవన్నీ కూడా కంట్రోల్ చేసేవాళ్ళం కదా. ₹1 కూడా వాళ్ళు పంపిణీ చేయకపోతారు కదా. ఆ రోజునే దొరకబట్టి మరి కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళం కదా. మరి ఈ ప్రక్రియ అంతా ఎట్లా జరిగింది అంటే జరిగినది కొంత అయితే జరుగుతున్న ప్రచారం కొండంత, కొండంతగా చేసి ఏదో దాని వికృత పెడార్థాలు తీసి ప్రచారం చేయడం తప్ప నిజంగా జరిగిన నష్టం లేదు, ఇబ్బందులు లేవు, దాన్ని ఏదో మేము పొందిన లబ్ధి కూడా లేదు.